మార్కాపూర్ డిస్ట్రిక్ట్ సిఎస్పురంలో ఒక వృద్ధురాల్ని, అంటే దాదాపు ఒక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధురాల్ని ఒకరు మధ్యాహ్నం పూట ఆవిడని చంపి ఆవిడ మెడలో ఉన్నటువంటి చైను కమ్మలు తీసుకొని పోవడం జరిగిందనమాట. ఇది 18/8 దాదాపు ఒక 8-9 రోజుల క్రితము ఈ మర్డర్ జరిగింది. సో ఒక ఏజ్డ్ ఉమెన్ని మర్డర్ చేయటం అనేది చాలా సెన్సిటివ్ విషయము. అండ్ దాన్ని మనము సీరియస్గా కన్సిడర్ చేసి దాని మీద సిఐ పామూరు, ఎస్డిపిఓ కనిగిరి, ఎస్ఐ చంద్రశేఖర్పురం, అట్లా మన ఓఎస్డి మార్కాపూర్, వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక 4 ఆఫీసర్స్ని కూడా దీని మీద పెట్టి సిఐ కనిగిరి, తర్వాత సిఐ సిఎస్ఎస్ అందరినీ పెట్టి ఒక 8 టీమ్స్గా చేసి ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో మనము ఛేదించాలన్న ఇదితోటి ఎఫర్ట్స్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా ఎఫర్ట్స్ చేయగా ఈరోజు మార్నింగ్ ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నారో పావుల్ సురేష్ అనే అతన్ని మనం ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదే ఏరియాలో డీజీపేటలో 2024లో కూడా 10వ నెలలో ఒక రత్తమ్మ అనే వృద్ధురాలు, అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆవిడ కూడా మర్డర్ కాబడింది. ఆ కేసు ఇప్పటికీ కూడా అన్డిటెక్టెడ్గా ఉంది. సో అప్పుడు అయిన వెంటనే నెక్స్ట్ డే నేను కూడా సీన్ విజిట్ చేసినప్పుడు ఆ క్రైము ఈ క్రైము రెండు చూస్తే రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకే టైంలో కావటం, ఒకే ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళు కావటం, వాళ్ళకి ఉన్నటువంటి ఇంజురీస్ కావచ్చు, తర్వాత పోతే నగదు చైన్ను తీసుకెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే. సో మనకు ఏమిటంటే ఖచ్చితంగా ఇది ఆ లోకల్ ఆ విలేజ్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలా, తెలిసిన వ్యక్తి అయి ఉండాలా అన్న ఒక ఇదితోటి మనము ఎఫర్ట్స్ చేయటం స్టార్ట్ చేశాము. అయితే ఈరోజు పట్టుకున్నటువంటి ఆ పావుల్ సురేష్ అనే ముద్దాయి కూడా మనకు ఈ ఎవరైతే సుబ్బమ్మ ఉన్నారో ఆ సుబ్బమ్మకి బంధువు వరుస అవుతారు. ఇతను రకరకాలుగా బెంగళూరులో హోమ్ స్టే బిజినెస్ చేద్దామని, తర్వాత పోతే ఇంకో వ్యాపారం చేస్తామని అప్పులయ్యి అతనికి డబ్బులు అవసరమయ్యి ఈ డబ్బుల కోసము ఈవిడ్ని హత్య చేసినట్టుగా అతను కన్ఫెస్ అయ్యాడు. సో అతను కన్ఫెస్ అయిన దాని మీద మనం ఈరోజు అతన్ని మార్నింగ్ సీన్కి తీసుకెళ్ళి ఆ సీన్ అంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేయించాము. అతను ఏదైతే ఆయుధంతో వాళ్ళని కొట్టి చంపడం జరిగిందో, తల మీద గాయపరిచి చంపడం జరిగిందో, ఆ వెపన్ని కూడా ఈరోజు పక్కనే ఉన్నటువంటి పొదల్లో మనము సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఏదైతే ఈ 2 క్రైమ్స్ ఒకటేగా ఉన్నాయి, 2 సిమిలారిటీస్ ఉన్నాయన్న దాని మీద ఇతన్ని మరింత ప్రశ్నించగా ఆ క్రైమ్ కూడా తనే చేసినట్టు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఆ క్రైమ్ చేసిన తర్వాత కూడా ఆ వెపన్ని తీసుకెళ్ళి అక్కడే పక్కనున్న బావిలో వేశాడు. సో ఈ 2 కేసెస్లో ఏదైతే వెపన్స్ యూజ్ చేశాడో 2 వెపన్స్ కూడా మనం ఈరోజు సీజ్ చేశాము. దాంతోపాటు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీలో ఇక్కడ మనకు సుగుణ అంతేనా, సుగుణనా అదేంటి, వారాహి అనే ఒక షాప్లో ఇదంతా కూడా కుదవబెట్టాడు. మనం అక్కడి నుంచి మనము వాళ్ళ నుంచి గోల్డ్ రికవర్ చేసాం. అట్లాగే ముందు అఫెన్స్లో ఏదైతే గోల్డ్ దొంగతనం చేశాడు చైన్, దాన్ని కరగదీసి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి ఒక గోల్డ్ చైన్ చేయించాడు. సో దాన్ని కూడా మనం ఈరోజు రికవర్ చేసాము. ఈ 2 మర్డర్ కేసెస్ కూడా అట్లా అప్పుడు అన్సాల్వ్డ్గా ఉండిపోయింది. మొన్న జరిగిన తర్వాత కూడా చాలా ఫోకస్డ్గా లాస్ట్ 8 డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. చాలా మంచి విషయం. సో దీంట్లో బాగా కృషి చేసినటువంటి మా డిఎస్పీ కనిగిరి, దెన్ సిఐ పామూర్ వినోద్, ఎస్ఐ, అట్లాగే అంతా టీం, అట్లాగే వైఎస్సీ మార్కాపూర్ తను కూడా పర్సనల్ సూపర్విజన్లో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒక కోఆర్డినేటెడ్గా చేయటం వల్ల మనకు డిటెక్ట్ అయింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్, and I congratulate my entire team for this fabulous job.